వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్తే అండి. నమస్కారం. వ్యూస్ విత్ కేవీఎస్కి స్వాగతం. థ్యాంక్ యూ. నేను చాలామంది జర్నలిస్ట్ని చూశాను. చాలామంది తమ పంధాలు మార్చుకున్న వాళ్ళు ఉన్నారు, తమ పంధాలంటే స్టాండ్స్ మార్చుకున్న వాళ్ళు ఉన్నారు, ఇలా చాలామంది ఉన్నారు. కానీ మీలాగా అంటే పిఆర్ రంగంలోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీలా డిఫరెంట్ పిఆర్ రంగం, పబ్లిక్ రిలేషన్స్. యాస్కీ అంటే మామూలుగా కాదు. ఫస్ట్ ఈనాడులో పనిచేశారు, ఈనాడు నుంచి హిందూకి వెళ్ళారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అంటే యాక్చువల్లీ ఈ జర్నలిజాన్ని నేను చాలా ప్యాషన్గా తీసుకొని వచ్చాను. మా అమ్మగారు ఆమె ఇచ్చారు స్ఫూర్తి నాకు. పేరు వారు నాగేశ్వరి గారు, సూరవజ్జుల నాగేశ్వరి, అంటే వాళ్ళ ఇంటి పేరు కావూరి నాగేశ్వరి గారు. వాళ్ళ ఇంట్లో ఒక సాహిత్యపరమైన వాతావరణం ఉండేది. కావూరి పాపయ్య శాస్త్రి గారి కజిన్ మా అమ్మ. ఇద్దరు పక్క ఇళ్లలో ఉండేవాళ్ళు. ఇద్దరు బాగా చదువుకున్నారు. సో ఆ తర్వాత మా అమ్మ పాపం మా నాన్నగారి ఉద్యోగ రీత్యా ఆమె పూర్తిగా సాహిత్యం మీద ఫోకస్ చేయలేకపోయింది. కథలు కథానికలు రాసేది పాపం. కానీ మేము ముగ్గురం పుట్టాము. తర్వాత మమ్మల్ని చూసుకుంటూ అవన్నీ వదిలేసింది. ఆ తర్వాత ఒక అవకాశం వచ్చి ఈ రచ్చబండ అని జమ్మికుంట నుంచి వచ్చి ఒక పత్రిక విలేకరికి పనిచేశారు. ఓహో. సో వారు అట్లా పనిచేస్తున్నప్పుడు ఈ జర్నలిజం, నేను కూడా ఒకటి రెండు అసైన్మెంట్స్ అమ్మతో వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది, ఇది భలే ఉంది, ఒక సమాచారాన్ని తీసుకొచ్చి ప్రజలకు చేరవేయటం అనేది ఉంది. సరే మర్చిపోయాడు 7వ తరగతి 6వ తరగతి. ఆ తర్వాత నాకు అవకాశం వచ్చినప్పుడు కంట్రిబ్యూటర్గా 89లో ఈనాడు మినీస్ వచ్చిన ప్రాంతంలో కంట్రిబ్యూటర్గా చేరాను, కొత్తగూడెంలో, ఖమ్మం జిల్లా కొత్తగూడెం. మా నాన్నగారికి అప్పటికే అక్కడ జాబ్ అనమాట. చేరిన తర్వాత 92లో ఈనాడు జర్నలిజం స్కూల్కి వచ్చాను. ఎంట్రన్స్ రాసి బుధరాజు రాధాకృష్ణ గారి దగ్గర చదువుకొని సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డు అని ఏదో ఈనాడు గుండెకాయ లాంటిది అని అంటారు, దాంట్లో ట్రాన్స్లేషన్ కూడా అవసరమైన దాంట్లో చేశాను. యాక్చువల్లీ నేను స్పోర్ట్స్లోకి వెళ్ళాలనుకున్నా కానీ నీ ట్రాన్స్లేషన్ స్కిల్స్ అవి బాగున్నాయి కాబట్టి ఇక్కడే చెయ్యి అని పెట్టారు. టాప్ 5 పీపుల్ని జర్నలిస్ట్లో పెట్టారు. సో అది ఒక అద్భుతమైన అనుభవం. అయితే ఎప్పటికైనా ఇంగ్లీష్ జర్నలిజంలోకి పోవాలని నేను అప్పుడే ఉస్మాన్ యూనివర్సిటీలో బీసీసీ ఎంసీసీ చేయడం స్టార్ట్ చేశాను. ఆ రెండింటిలో గోల్డ్ మెడలిస్ట్ నేను. అది నాకు ఉత్సాహం ఇచ్చింది. ఈ లోపల సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డులో 1.5 years పనిచేశాను. రామోజీరావు గారి దగ్గర పనిచేయడం, రామోజీరావు గారితో ఇంటరాక్షన్స్, అవన్నీ కూడా ఒక అపురూపమైన అనుభవాలు. వారు నన్ను నా 3వ కొడుకుపోయా నువ్వు అన్నారు ఒక వ్యాసం నేను రాసింది చూసి. ఆయన బాగా అభిమానించారు, ప్రోత్సాహం ఇచ్చారు. నేను యాక్చువల్లీ ఎడిటోరియల్ రైటింగ్కి వెళ్ళాలని అనుకున్నా. సార్ నాకు ఛాన్స్ ఇస్తానన్నారు. కానీ ఈ లోపల ఏమైందంటే నేను ఉస్మానియాలో బీసీసీ ఎంసీసీ గోల్డ్ మెడల్ వచ్చింది. నా మిసెస్ నా ఫ్రెండ్ ప్లస్ ఆమె కూడా జర్నలిస్టే. తను ఏమన్నదంటే మనం ఇంగ్లీష్ జర్నలిజంలోకి ఎందుకు వెళ్ళకూడదని అప్పటికే బీసీసీ ఎంసీసీ ఉస్మాన్ యూనివర్సిటీలో అయిపోయిన తర్వాత ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం అని చెన్నైలో ఉంటుందండి. 2000లో అక్కడికి వెళ్ళాను. ఒక ఫెలోషిప్ వచ్చి వెళ్ళాను. వెళ్ళి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ది హిందూలో ఛాన్స్ వచ్చింది. ది హిందూలో 2 ఆఫర్స్ వచ్చినాయి. ఒకటి ఏంటంటే విశాఖపట్నం డెస్క్, లేదంటే ఏదైనా రిపోర్టింగ్. నేను ఇంటర్వ్యూలో మాలిని పార్థసారథి మేడంని రిక్వెస్ట్ చేశాను, మేడం నేను ఇన్ని సంవత్సరాలు డెస్క్లో ఉన్నాను, నాకు రిపోర్టింగ్ అవకాశం ఇవ్వండి, వీలుంటే తెలంగాణలో ఇవ్వండి, అప్పుడు ఆ వాతావరణం అంతా నాకు అర్థమవుతుంది అని అంటే అది ఫస్ట్ కుదరదన్నారు. కానీ నన్ను ఇంటర్వ్యూ నుంచి వెళ్ళిపోమన్నారు. మళ్ళీ పిలిచి నల్గొండలో ఫస్ట్ హిందూ స్టాఫ్ రిపోర్టర్ నేను 2014 దాకా అక్కడ పనిచేశాను. 2009 దాకా చేశాను. 7.5 ఏళ్ళు పనిచేశాను ఈ హిందూకి. చాలా అద్భుతమైన వార్తలు కవర్ చేసేవాళ్ళం. అదే సమయంలో నా మిస్సెస్ కూడా జీటీవీకి ఎన్టీవీకి రిపోర్టర్గా ఉండేది. ఇద్దరం పొద్దున్న లేచి తెరిచి రూరల్ రిపోర్టింగ్ అంటే ఎట్లా చేయాలో మేమిద్దరం బాగా చేసామండి. అట్లా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి మనం వస్తే బాగుంటుందని అనుకొని వచ్చామన్నమాట. ఇక అయితే ఆ తర్వాత మా అమ్మాయి పుట్టారు. మా అబ్బాయిని ఇద్దరం కూడా స్పోర్ట్స్లో పెట్టాలని ఫస్ట్ నుంచి అనుకుని హిందూ మేనేజ్మెంట్కి లెటర్ రాశాను నేను. మా అబ్బాయికి ట్రైనింగ్ కావాలంటే హైదరాబాద్ కావాలి, ఇవ్వండి అని అంటే వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేదు. దాంతో ఇందులో నాకు 2 jobs వచ్చినాయి. ఒకటి ది వీక్ స్పెషల్ కరెస్పాండెంట్గా వచ్చింది, ప్లస్ మెయిల్ టుడే అని ఒక ఢిల్లీ బేస్డ్ దానికి స్పెషల్ కరెస్పాండెంట్గా వచ్చింది. కొద్దిగా శాలరీ అవన్నీ ఎక్కువ ఉన్నాయని అక్కడ చేరాను అనమాట. మెయిల్ టుడేలో జాయిన్ అయ్యి అప్పటి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కరెస్పాండెంట్గా కొన్ని రోజులు పనిచేశాను. అయితే ఈ లోపల పిహెచ్డి రిజిస్ట్రేషన్ చేసుకున్నా. ఒక ఫెలోషిప్ వస్తే అమెరికా వెళ్ళాను. అమెరికా వెళ్ళే టైంలో వాడుకు ఆ మెయిల్ టుడే వాళ్ళు అన్ని రోజులు సెలవు ఇవ్వడం కుదరదు అన్నారు. అందుకని అది వదిలేశాను. అయితే మెయిల్ టుడే వదిలేసి అమెరికా వెళ్ళినప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు
అప్రోచ్ అయ్యారు. ఏంటంటే మా దగ్గర ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిజం ఉంది కానీ ప్రింట్ జర్నలిజం లేదు, మీరు మా దగ్గరికి వచ్చి స్టార్ట్ చేయండి అని అంటే విజిటింగ్ ప్రొఫెసర్గా ఒక 5 years అక్కడ ఉండి అక్కడ ప్రింట్ జర్నలిజం స్టార్ట్ చేసి వ్యాంటేజ్ అని ఒక మ్యాగజైన్ తీసుకొచ్చి, ఒక ల్యాబ్ న్యూస్ పేపర్ తీసుకొచ్చి పిల్లలందరికీ మనకున్న అనుభవాన్ని, అంటే నాకు డెస్క్ అనుభవం, రిపోర్టింగ్ అనుభవం ఉంది కాబట్టి కొంత ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం, కొలంబియా యూనివర్సిటీ సిలబస్ అదంతా కలిపి చేసేవాళ్ళం. అట్లా అద్భుతంగా పనిచేసి వాళ్ళకి పిల్లల్ని తీసుకొచ్చాం. ఈ లోపల నాకు యూనివర్సిటీలోనే ఏదో పర్మనెంట్ పొజిషన్ వస్తుంది అనుకున్నాను. ఏవో కొన్ని పాలిటిక్స్ ఏదైనా జరిగినాయి. ఈ లోపల అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా మాకు చాలా ఇంటికి దగ్గరగా ఉండేది. ఆస్కీలో ఎడిటర్ అండ్ మేనేజర్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ కమ్యూనికేషన్స్ అనే మంచి పొజిషన్ వచ్చింది. వస్తే చేరాను. కోవిడ్ దాటిన దాకా అక్కడ పనిచేశాను. అంటే అప్పటికల్లా నేను మొత్తం ఓవరాల్గా ఒక 30 సంవత్సరాలు వర్క్ చేశాను. సరే, నా అంతటా నేను వేరే ఏదైనా స్టార్ట్ చేద్దాము, కన్సల్టెన్సీ స్టార్ట్ చేద్దామని బ్లూటిక్ పిఆర్ అండ్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఓన్ వెంచర్ ఒకటి స్టార్ట్ చేసి పొలిటికల్ స్ట్రాటజీస్లోకి, పిఆర్ స్ట్రాటజీస్లోకి, మేనేజ్మెంట్ ట్రైనింగ్లోకి అట్లా వేరియస్ వింగ్స్లోకి వెళ్తూ ఉన్నాను. మధ్యలో 1-2 యూనివర్సిటీస్ నుంచి ఆఫర్ వస్తే అవి కూడా తీసుకున్నా. కానీ నా ఓన్ కంపెనీ మీదనే నేను దృష్టి కేంద్రీకరిస్తూ ఉన్నా. ఈ సోషల్ మీడియా మీద రాస్తూ ఉన్నా. ఇప్పుడు సాధారణంగా జర్నలిస్ట్ అంటే అవకాశాలు అంతా పరిగెడతారు, కానీ అవకాశాలు మీకు వచ్చాయి వరుసగా, చాలా అరుదు. అది పక్కన పెడితే రామోజీరావు గారితో మీ మొత్తం ఒక నక్షల్లో ఒక అనుభవం, మంచి అనుభవం. అంటే రామోజీరావు గారి దగ్గర పనిచేయటం అనేది ఒక అద్భుతమైన విషయంగా నేను ఫీల్ అవుతానండి. అయితే ఆయన మీద చాలా విమర్శలు, బయట వాళ్ళు చాలామంది విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ ఒక వ్యాపారవేత్త ఎట్లా బిహేవ్ చేయాలి అనేది ఆయనకు తెలుసు. అట్లనే ప్రతిభని గుర్తించి వాళ్ళ దగ్గర నుంచి మ్యాక్సిమం ఎట్లా తీసుకోవాలో ఆయనకు తెలిసినంత వేరే వాళ్ళకి తెలుస్తుందని నేను అనుకోను. అందుకే ఆయన ప్రత్యేకంగా ఇంటర్వ్యూ బోర్డ్స్లో కూర్చొని ఇంటర్వ్యూ చేసి ఆయన ఆ వృత్తి నిపుణులు, అప్పుడు ఎవరు ఉండేవారు, బుధరాజు రాధాకృష్ణ గారు, రమేష్ బాబు గారు అని న్యూస్ డే ఎండి ఉండేవాళ్ళు. వీళ్ళందరూ ప్రతిభని ఖచ్చితంగా పట్టుకునేవాళ్ళు. దానివలన ఈనాడు చాలా సంవత్సరాలు ఇంత అంటే క్వాలిటీ పరంగా ఇంత బాగుండటానికి కారణం ఏంటంటే ప్రతిభని పట్టుకోవటం. సరే, ప్రతిభను పట్టుకున్న తర్వాత దానికి తగ్గ పారితోషికం ఇస్తారా, పొజిషన్స్ ఇస్తారా లేదా, అది ఆ పొజిషన్స్ ఇవ్వటం అనేది కులాలను బట్టి ఉంటుందా, ప్రాంతాలను బట్టి ఉంటుందా, అది వేరే విషయం, అది ఒక వేరే డిబేట్. అది ఇతమిద్దంగా మనం ఈ కులం వాళ్ళకే ఇస్తున్నారు అని చెప్పడానికి లేదు. బట్ ఓవరాల్గా చూస్తే మాత్రం ఆ ఆరోపణల్ని తోసిపుచ్చలేము. ఒక పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళకి అవకాశాలు రాకపోవచ్చు, కొంతమందికి రావచ్చు, అది వేరే విషయం. కానీ రామోజీరావు గారికి సంబంధించి ఆయన రివ్యూలు చేసిన విధానం కానీ, పత్రికలో మంచి కథనాలని ప్రోత్సహించటము, లేకపోతే ప్రజలకి మేలు చేసే అంశాలను డీల్ చేయడానికి ఆయన పడే తపన, అదంతా కూడా చాలా అద్భుతమైందండి. నేను ముఖ్యంగా సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డులో నాకు ఒక పెద్ద సమస్య వచ్చింది. నాకు జనరల్ డెస్క్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న కొంతమందితో నాకు ఇబ్బంది వచ్చింది. డెస్క్లో పనిచేసే ఇన్ఛార్జీలు జనరల్గా ఈ జర్నలిజంలో పేర్లు చెప్పడానికి పెద్ద ప్రాబ్లం లేదు. ఈ జర్నలిజంలో అంటే ప్రతిభని ప్రోత్సహించకుండా వేధించే వాళ్ళు ఎక్కువ ఉంటారండి, భయంకరంగా వేధిస్తారు. ఉదాహరణ కంటే ఒకడున్నాడు, ఇప్పుడు ఒక ఎడిటర్ స్థాయిలో ఉన్న వ్యక్తి, సరే నేను కొద్ది గొప్ప సాహిత్యం చదువుకున్నాను, మా అమ్మ స్ఫూర్తితో జర్నలిజంలోకి వచ్చా, టాప్ క్రీమ్ ఆఫ్ ఈనాడు జర్నలిజం స్కూల్లో నేనున్నా. నేను ఒక హెడ్డింగ్ పెడితే, అంటే నేను హెడ్డింగ్ పెట్టడంలో దిట్ట అని, అప్పుడు సమీక్ష అని ఒక దాంట్లో నా పేర్లు వచ్చాయి. అంటే ఎట్లుంటారు మనుషులు అంటానికి, ఒక బాస్ అనేవాడు ఎట్లుంటాడు అంటానికి. ఒక హెడ్డింగ్ పెడితే ఆ హెడ్డింగ్ పెట్టిన పేపర్ని ఇట్లా పెట్టుకొని చూసి, అయ్యా ఈయన ఈ రాము గారు ఒక హెడ్డింగ్ పెట్టారు చూడండి అనేవాడు. ఈయనకి సెలవుల కోసం భజన చేసే ఒక బృందం ఉండేది సీనియర్లు, వాళ్ళందరూ ఏంటండి అని చూసేవాళ్ళు. ఈయన పెద్దగా చదివేవాడు, చదవగానే వాళ్ళందరూ హీ అని నవ్వేవాళ్ళు, కిసిక్ అని నవ్వే ఒక అతను ఉండేవాడు. అదే పని అని ఏం చేసేవాడు అంటేనండి, ఆ పేపర్ ఇట్లా తీసి చుట్టి నా కళ్ళ ముందు చెత్తబుట్టలు వేసేవాడు అండి. అది ఎలాంటి వాడికి, నేను ది బెస్ట్ హ్యాండ్ అనుకున్న నాకు జరిగేది అట్లే నువ్వు నడిచినా ప్రాబ్లమే, మాట్లాడినా ప్రాబ్లమే. దానివల్ల నేను చాలా నష్టపోయానండి ఆ పర్టికులర్ మనిషి వల్ల. ఇప్పుడు ఒక ఎడిటర్గా ఉన్నాడు దానికి, ఈ మధ్య ఎవరో ఫ్రెండ్ కలిస్తే బాధపడుతున్నట్ట, నేను అప్పట్లో తెలియక బిహేవ్ చేశాను, ఎవరు నాకు రావట్లేదు మాట్లాడట్లేదని. నిజానికి అతనికి చెప్పా కూడా నేను,
ఏమండి మీరు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు, మంచిగా చేయండి. ఇదంతా ఏంటంటే ప్రోత్సహిస్తే ఎక్కువ ప్రతిభ కనబరచడానికి వీలున్న ఫీల్డ్ జర్నలిజము. ఒక ఎడిటర్ అనేవాడు సబ్ ఎడిటర్ని కిల్లైనా చేయొచ్చు, పైకైనా ఎక్కించవచ్చు. అదంతా నీ మాటలను బట్టి ఉంటుంది. ఆ విధంగా నాకు ప్రాబ్లం ఉంది, ఇది కష్టంగా ఉంది సార్ అని చెప్పా కూడా. చెప్తే నిజమే రాము నేను మారతానని కూడా అన్నాడు ఆయన, కానీ మారలేదు. ఆ తర్వాత ఆయన మీద విపరీతంగా పాంప్లెట్స్ కూడా వేశారు, ఇలాంటి దుర్మార్గుడు దుష్టుడు ఎడిటర్ అయ్యాడని. అట్లాంటి అనుభవాలు ఉన్నాయండి. అందుకే ఇంగ్లీష్ జర్నలిజంలో పోదాం అనుకున్నా. ఇంగ్లీష్లో కొద్ది గొప్ప నయం ఇది. నేను దాస్ కేశవరావు గారిని దైవ సమానుడైన మనిషి అండి ఆయన. దాస్ కేశవరావు గారు అద్భుతమైన మనిషి. ఆయన దగ్గర పనిచేసి ఆయన దగ్గర నేర్చుకోవడానికి ఆయన డెస్క్ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు. ఆ తర్వాత మళ్ళీ పరిస్థితులు బ్రదర్ దాసు కృష్ణమూర్తి. అవును అవును అవును, వారు ఈ మధ్య కాలం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు వారు. దాస్ కేశవరావు గారు కూడా చదువుకున్నారు. నేను కూడా అక్కడే చదువుకోవడం గర్వకారణంగా అనిపిస్తా. మనుషులంటే బాస్ అంటే అట్లా ఉండాలండి. ఒక తండ్రిలాగా, ఒక పెద్ద అన్నలాగా ఉండి పథనిర్దేశం చేయాలి. ఎంతసేపటికి వాళ్ళని కించపరచటము, ఎందుకంటే ఏదో ఒక ప్రతిభ లేని ఆ స్థాయికి రాము కదా చేయటము, ఇదంతా నాకు అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఆ ఎడిటర్ అని చెప్పే వ్యక్తి కన్నా నాకు విద్యార్హతల పరంగా కానీ ఏ రకంగా చూసినా కూడా ఐఎమ్ ఓకే కైండ్ ఆఫ్ పొజిషన్. అట్లా చేయకుండా ఉంటే బాగుండేదే. ఈ మనిషి ఎంతమంది జీవితాలను నాశనం చేశాడే అనిపిస్తూ ఉంటుందండి. ఇప్పుడు ప్యాంప్లెట్స్ అని చెప్పి మీరు ఒక ఇది ఆడారు, పాంప్లెట్స్ వేస్తారు ఎడిటర్ మీద అని. ఆ వేసే సంస్కృతి ఈనాడులో అదే మొదల, అంతకుముందు కూడా అది ఈనాడులో వేయలేదండి. ఈ స్వామి ఎక్కడికి పోయాడు, వేరే చోటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన బాధ్యతల సంఘం ఏర్పడి వాళ్ళు వేశారు. ఈనాడులో ఆ పరిస్థితి ఉండేది కదా. అయితే ఈనాడులో ఏంటంటే అరణ్య రోధంలా ఉంటుందండి ఈనాడులో. అయితే ఒకటి నా విషయంలో నేను ఆ మాట చెప్పకూడదు. రామోజీరావు గారికి నేను ఈ భాషల మీ గురించి కూడా రాస్తే చాలా పాజిటివ్ తీసుకున్నారండి. ఆయన వాళ్ళ బాబు కిరణ్ అప్పుడప్పుడే వస్తుంటే ఆయనతో విచారణ కూడా చేయించి నన్ను జనరల్ డెస్క్ నుంచి అప్పుడు సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డులోకి వేశారు. అంటే ఒకటండి, ఒకటి గమనించా సార్ దీంట్లో. ఇప్పుడు జర్నలిజంలో ప్రశ్నించటం ఎట్లా అనేది మన నరనరాన జీర్ణించుకుపోయి ఉంటుంది. ఇప్పుడు చాలామంది కూడా జర్నలిజం మీద వ్యతిరేకంగా కామెంట్ చేయడానికి ఇది ఒక కారణం. మనము క్వశ్చన్ చేస్తాం. ఎందుకు క్వశ్చన్ చేస్తాం అంటే దాంట్లో వేరియస్ యాంగిల్స్ కోసం క్వశ్చన్ చేస్తాం. ఈ ప్రశ్న చేయటం అనేది సాధారణ ప్రజలు పొగరుగా, వీళ్ళొక హెడేక్ కేసులుగా అట్లా భావిస్తూ ఉంటారు. అయితే జర్నలిజంలో ఎడిటర్ స్థాయికి ఎదిగిన వాళ్ళు కూడా మనం ప్రశ్నిస్తుంటే దాన్ని పొగరుగా అని అనుకోవటం అనేదే విషాదం. అట్లా అనుకోకూడదు. ఒక సమాచారం సమగ్రంగా రావడం కోసం మనం చాలా ప్రశ్నలు వేయాల్సి వస్తుంది. ఈ ప్రశ్నలు వేయటం వచ్చిన వాడు వీడు నసాని, లేకపోతే వీడు పనికిరాని వాడని, వీడు తలనొప్పి కానీ అనుకోకూడదు. ప్రశ్నించే వాళ్ళు ఈ సమాజానికి అవసరము. జర్నలిజంలో వాళ్ళు ప్రశ్నించడం అనేది వాళ్ళ విద్యుక్త ధర్మం, విధి. ఎవడైనా ప్రశ్నించని జర్నలిస్ట్ ఉన్నాడంటే అనుమానించాలి కానీ. బట్ ఆ విషయంలో రామోజీరావు గారు ప్రశ్నించిన వాడిని ఉండనివ్వరు కదా, అది ఒక సమస్య అయిపోయింది. వీడేమైనా క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తే, ఇప్పుడు మనమేమో ట్రైన్డ్గా క్వశ్చన్ చేయడం అనే దాని మీద ఆధారంగానే చేస్తాం. మన 5Ws 1H అని చెప్తారండి జర్నలిజంలో. వాటిని డీల్ చేయడం కోసమే మనం ప్రశ్నలు అడుగుతాం, కానీ ముద్ర వేస్తారు. ఇప్పుడు మీరు అన్నారు ఒక ప్రశ్నించే వాళ్ళు ఉంటే ఆ ప్రశ్నించే వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు ఉండరు. ఉండరు. ఆ ప్రశ్నించే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, కనీసం వాళ్ళతో మాట్లాడరు, నవ్వరు, కారిడార్లో కనిపించరు, క్యాంటీన్లో కూడా పక్కన కూర్చోరు. అదొక రకమైన అంత టార్చర్ ఇంకెక్కడ ఏ సంవత్సరంలో కనపడదు. ఇది కెరీర్ ఆపర్చునిజం అండి. మంచికి మంచి చెప్పాలి, చెడుకు చెడు చెప్పాలి. ఇప్పుడు రామోజీరావు గారు కిరణ్ గారి గురించి కూడా మీరు చెప్పారు కాబట్టి ఇద్దరి మధ్య తేడా ఏంటి అంటే, నేను కిరణ్ గారిని కొన్ని రోజులు చూశానండి. ఆయన అప్పుడప్పుడే పగ్గాలు స్వీకరిస్తున్నారు. చూసినంత వరకు అంటే రామోజీరావు గారిది అల్టిమేట్ అండి. అంటే జర్నలిస్టులను ఎట్లా చూడాలి ఏంటి అనేది ఆయన నా విషయంలో స్పందించిన విధానం మాత్రం నేను ఆయనకి రుణపడి ఉంటాను నేను. ఎందుకంటే అద్భుతంగా నేను 15 పేజీల లెటర్ రాశాను. ఇమీడియట్గా నన్నైతే అప్పుడు ఎండి రమేష్ బాబు అనే ఆయన సెక్యూరిటీలో కూర్చోబెట్టాడు. నన్ను డెస్క్లో నుంచి తీసేసి, నువ్వు అక్కడ కూర్చో, మేము చెప్పేదాకా అక్కడే కూర్చో అని. అది తెలిసి రామోజీరావు గారు నాకు సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డులో ఇవ్వటం అనేది వాళ్ళందరికీ చంపపెట్టే కదా. సిబిలో పైగా వారానికి ఒక వ్యాసం వచ్చేది నా పేరు మీద. ఈ సోకాల్డ్ అంటే మానవ మృగాల లాంటి బాసులు వీళ్ళందరూ కూడా ఏడ్చి చచ్చేవాళ్ళు. బట్ ఆ మేరకు నాకు రామోజీరావు గారు చేసింది, నేను వచ్చేటప్పుడు కూడా సార్కి చెప్పాను, సార్ నేను ఇంగ్లీష్ జర్నలిజంలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, వెళ్ళొస్తాను అని వచ్చానమాట. అయితే కిరణ్ గారు కూడా వాళ్ళంతా నాకు కిరణ్ గారు కూడా సుమన్ గారు కూడా పరిచయం ఉన్నారు. ఆయనకి కొద్దిగా ఇంకా విద్వత్ ఎక్కువ అని నేను ఫీల్ అయ్యాను. ఈయన MBA చేసుకుని సుమన్ గారికి
సుమన్ గారి దగ్గర మా మా నా బావమరిది కావూరి రాజేష్ పటేల్ కూడా పనిచేశాడు. కావూరి పాపయ్య శాస్త్రి గారి అబ్బాయి రాజేష్ పటేల్ తను అక్కడ పనిచేసేవాడు. నాకు బావమరిది అవుతాడు. చేస్తున్నాడు. సో నాకు ఆయన గురించి కూడా చెప్పేవాడు. అట్లానే అప్పుడప్పుడు బూదరాజు గారి దగ్గరికి వాళ్ళ బాబు చిన్న బాబు వచ్చేవాడు. బాగుండేది. మొత్తం మీద ఫ్యామిలీ బిజినెస్. ఈనాడు మొత్తం మీద అయితే ఒక నేర్చుకోవటానికి మంచి పాఠశాల అని నేను ఫీల్ అవుతాను సార్. రామోజీరావు గారితో మీకు ఏదైనా ఒక మందలింపు ఎప్పుడైనా ఎదురైందా? మందలింపు అంటే ఒక భలే సమస్య ఉండేదండి. ఆయన జర్నలిస్ట్లో ఉన్నప్పుడు అన్నీ చదివి టిక్లు పెట్టేవారు. జర్నలిస్ట్లో ఉన్న చాలామంది బుక్ అయిపోయి దాంట్లో ఆయన రాయగానే పోయి కలిసి రావాలి ఆయన్ని. కలిసి వస్తే ఆయన చెప్పేవారు అనమాట, ఏందా ఇట్లా రాసేవాది ఇదని. నేను ఎప్పుడు మాత్రం రాసి దొరకలేదండి. ఎప్పుడు తప్పు చేసి ఉంటామో దొరకలేదేమో తెలియదు కానీ దొరకలేదు. కానీ ఒక్క సీనియర్ కోసం మాత్రం ఒక తప్పు నేను వేసుకోవాలి. నా సీనియర్ ఏం చేశాడు, పేజీలు పెట్టిస్తున్నా నేను. పేజీలు పెట్టించేటప్పుడు ఫస్ట్ పేజీది లోపలికి ఇవ్వడానికి కోసం మిగతాది లోపల పేజీలోనే అక్కడ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నాకు చెప్పాలి కదా, అక్కడ పేస్ట్ చేశాడు ఆయన. అప్పట్లో బ్రోమైడ్స్ ఉండేది. అది నేను చేయకుండా 2వ పేజీ రిలీజ్ చేశాను. మరుసటి రోజు మరుసటి రోజు మీటింగ్ ఉంది మాకు. ఫస్ట్ పేజీలో మిగతా 2వ పేజీలోనే ఉంటుంది, ఆ 2వ పేజీలో ఏముండదు. దురదృష్టం అంటే కానీ మీటింగ్లో ఉన్నప్పుడు ముందు ఉన్నాయి జరుగుతుంటాయి. అయితే పాపం అంటే ఆయన చాలా సీనియర్ అండి. నేను బాగా అభిమానించే సీనియర్. హెడ్డింగ్లు పెట్టడంలో దిట్ట. ఆయన వచ్చి, రాము నా ఉద్యోగం వాళ్ళు పోయినట్టే అన్నాడు. అంటే నేను ఒక క్షణం ఆలోచించి ఎవరికి చెప్పకుండా మీటింగ్కి ముందే యాక్చువల్లీ ఆ ఎండీకి అదే కోపం వచ్చింది నా మీద. నాకు కూడా చెప్పకుండా వెళ్తావా అని రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళిపోయా. ఏంటా ఇటు వచ్చావు అన్నాడు. సార్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, నా వల్ల ఒక తప్పు జరిగింది సార్ అన్న. ఏమైంది అన్నాడు. ఇవాళే సార్ మా కర్మగాలి ఇవాళే జరిగింది ఇది. ఈ ఫ్రంట్ పేజ్ ఇది ఆయన ఇచ్చాడు పాపం, ఇస్తే నేను పెట్టలేదు అని అది నా మీద వేసుకొని ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్ అన్న. అనంటే అంతేనయ్యా అందరు కలిసి ముంచండి అయ్యా అన్నాడు. రియల్లీ సారీ సార్, నా తప్పే అన్న. అందుకంటే ఒక మాట కూడా అనలేదండి. ఇంకొకటి, ఆ మీటింగ్లో కూడా దాని పెద్ద ఇష్యూకి చూడలేదండి. ఆ ఉదారభావం అంటే తప్పు చేసుకున్నప్పుడు తప్పు ఒప్పుకోవటంలో మనం ఫీల్ కావాల్సింది ఏముంటుంది, ఏం ఉండదు కదా. నేనైతే ధైర్యంగా పోయి చెప్పా. బట్ ఆ పెద్ద ఆయన ఉద్యోగం కాపాడటం కోసం, లేకపోతే నేను చెప్పేవాడిని. ఆ పక్కన నాకు సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఇది నాకు చెప్పలేదు అనడానికి. అయినా కూడా ఐ థాట్ ఒక 25 ఏళ్ల అనుభవం ఉన్న ఒక మనిషి సాక్ష్యాలు పనికిరావు కదా. అంటే ఆ పర్టిక్యులర్ ఎపిసోడ్లో నాకు వర్కౌట్ అయ్యేది. నేను అనేది మిమ్మల్ని స్కేప్ గోట్ చేయాలనుకుంటే సాక్ష్యాలను వాళ్ళు పట్టించుకో. అయితే ఒకటండి, నేను వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే లీడ్ రైటర్స్గా ఉండేవాడండి. రాసేవాళ్ళం, పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్స్ అని మనం రాసేవాళ్ళం. సో నాకు కొద్దిగా గొప్ప డిమాండ్. ఇంకోటి నేను పెద్ద తప్పు చేయలేదు ఏమి, అప్పటిదాకా నేను ఎక్కడ దొరకలేదు. అప్పటికి రామోజీరావు గారు నాకు ఇంకా కొద్దిగా ప్రేమగా నన్ను చూడటానికి కారణం ఏంటంటే, నేను సండే మ్యాగజైన్కి, వసుంధర పేజీకి వ్యాసాలు రాసేవాడిని ఎడిషనల్ ఎఫర్ట్ పెట్టి. సో నాకు ఆయన దగ్గర కొద్దిగా మంచిగానే ఉండేది పేరు. కాబట్టి ఆయన ఎక్స్ట్రాడనరీ చీఫ్ ఎడిటర్ క్వాలిటీస్ ఉన్న మనిషి మాత్రం ఆయన ఉన్నారని చెప్పగలనండి నేను. హీ హ్యాస్ దట్ క్వాలిటీ సార్. ఈనాడు నుంచి హిందూకి జంప్ అవుతుంది. హిందూ వెళ్ళానండి. ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు తెలుగు జర్నల్ నుంచి, అంటే ఇంగ్లీష్ రాయడం రాదని నేను అంటల్లా, తెలుగు జర్నల్ నుంచి ఇంగ్లీష్ జర్నల్లోకి వచ్చారు. ఇప్పుడు హౌ యూ ఫీల్ బిట్వీన్ దీస్ టూ టేబుల్స్? అవునండి. అయితే నేను ఫస్ట్ నుంచి కూడా ఇంగ్లీష్ పట్ల కొద్దిగా ఆసక్తి ఉండేది. INPRలో పనిచేసే నాగయ్య కాంబ్లే గారు అనే ఆయన, నేను కొత్తగూడలో కంట్రీ రిపోర్టర్ ఉన్నప్పుడు ఆయన అధికారి అక్కడ. ఒకరోజు ఆయన చెప్పారు, రాము నువ్వు ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయకపోతే కష్టం అని చెప్పి ఆయన నాకు కొన్ని టెక్నిక్స్ చెప్పాడు, ఎట్లా ప్రిపేర్ కావాలో. దానివల్లనే నాకు ఈనాడు జర్నలిజం స్కూల్లో సీట్ వచ్చింది. ఆ తర్వాత లక్కీలీ నేను అక్కడ అనువాదాలు కూడా బూదరాజు గారి దగ్గర నేర్చుకున్నా. నాకు ఆసక్తి వచ్చింది. ఆ తర్వాత జనరల్ డెస్క్లో వేశాడు. జనరల్ డెస్క్లో అంటే 90% ఇంగ్లీష్ కాపీలే. సో నాకు ఇంగ్లీష్తో టచ్లో ఉంది, వాక్యాలు ఎట్లా రాయొచ్చు ఏంటనేది. నేను అప్పుడు ఇంగ్లీష్ జర్నలిజంలోకి పోవాలని ఇక్కడ రాత్రి 11 దాకా డ్యూటీ చేసి ఉదయం 5 గంటలకి వివేకానంద ఇన్స్టిట్యూట్కి పోయి, ఆ లోయర్ ట్యాంక్ బండ్లో ఉంటుందండి, అక్కడికి పోయి ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సులు అవి నేర్చుకునేవాడండి. అది కూడా ఆ MD రమేష్ బాబుకి నచ్చేది కాదు. నువ్వు వేరే ఉద్యోగాలు చూసుకోవాలని పోతున్నావు, మాకు తెలుసు, నువ్వు వెళ్ళిపోతున్నావు తెలుసు అని తిట్టేవాడు. అయినా మీకు ఈనాడులో ఉండగా BCG MCG చేయించడం గొప్ప. అది ఎవరికి తెలియకుండా చేశాను. ఆ ఇల్లు ఆ యూనివర్సిటీ పక్కన తీసుకుని చేశాను. నేను అదే గోల్డ్ మెడల్స్ వచ్చేదాకా అక్కడ చేసినట్టు ఎవరికి చెప్పను కూడా చెప్పలే. సరే అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో ఒక 1 year మంచి ట్రైనింగ్ జరిగిందండి. మంచి అద్భుతమైన ట్రైనింగ్. వాళ్ళు నన్ను ట్రైన్ చేశారు. అక్కడ కూడా ఒక దానికి ఎడిటర్గా ఉండేవాడిని నేను. ఆ తర్వాత
నల్గొండలో ఫీల్డ్లోకి వచ్చా. ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఆరంభంలో కొద్దిగా ప్రాబ్లం, కానీ దాస్ కేశవరావు గారు వాళ్ళు కాపీస్ ఎట్లా దిద్దుతున్నారు ఏంటి అనేది తెలుసుకుని చేసేవాడిని. అది అంత పెద్ద కష్టమైన విషయం కాదండి. ఈనాడు సమీక్షలో వ్యాసం రాశాను, ఇంగ్లీషు కాదు కష్టం, ముఖ్యం నిత్య పఠనం అని ఒక వ్యాసం రాశాను. నిజంగా దాని మీద ప్యాషన్తో ఉండి మనం చదువుతూ ఉంటే అంత పెద్ద కష్టమైన విషయం కాదు. అయితే ఒక సమస్య ఉంది, మనం ఇన్ని సంవత్సరాల తెలుగు ఎక్స్పీరియన్స్లో ఉండి మన ఆలోచనలన్నీ తెలుగులో ఉంటాయి, తెలుగు నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసినట్టు ఉంటుంది. దాన్ని పోవాలంటే కొద్దిగా ఎక్కువ చదవాలి. ఎనీవే, నేను ఇప్పుడు మొన్నటిదాకా కూడా హన్స్ ఇండియాలో వీక్లీ కాలం రాసేవాడిని, నా కాలమిస్ట్గా కూడా చేశాను నేను. ఇట్స్ నాట్ అ బిగ్ ఇష్యూ అండి. అంటే ఇంకా ఇప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ జర్నలిజం ఇంకా ఈజీ అయిపోయింది. ఏదైనా రాసి ఇది చూడు, ఈ సింటాక్స్ చూడు, ఆర్టికల్స్ ప్రపోజిషన్స్ చూడు అని అంటే అది వస్తుంది. ఎందుకంటే నాకు లక్కీలీ ఏమైందంటే జర్నలిస్ట్లో ఉన్నప్పుడు ఒక వార్తకు సంబంధించిన టెర్మినాలజీ, పదాలు ఏంటి అనేవి ఎక్కువ చదవడం వల్ల అవన్నీ నాకు ఈ వార్తలో వాడాల్సిన పదాలు నాకు స్టాక్ ఉండేది, పెద్ద ఇష్యూ ఉండేది కాదు. కొద్ది కసరత్తు చేస్తే వచ్చేది. అప్పట్లో అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు, కానీ ఇప్పుడైతే ఇంకా ఈజీ అని అనిపిస్తున్నా. పెద్ద కష్టం అయితే అనిపించలేదండి నాకు. ఇట్స్ ఓకే. ప్లస్ అకాడమిక్స్లో కూడా వెళ్ళాను కాబట్టి, చదువుతుండేవాళ్ళం కాబట్టి నాకు పెద్ద బర్డెన్ సమ్గా అనిపించలేదు సార్. ఓకే, అదే. సో ఆ రకంగా మీకు అడ్జస్ట్ అయిపోయారు, బ్యాలెన్స్ అయిపోయింది. ఓకే, అంటే ఒక క్వీన్స్ ఇంగ్లీష్ కాకపోయినప్పటికీ ఓకే, సాధారణ పాఠకులకి కావలసిన మేరకు వ్యాసాలు కానీ రకరకాల వ్యాసాలు ఎట్లా రాయటము ఏంటి అనేది కూడా తెలుసు. పైగా తెలుగు జర్నలిజం అయినా ఇంగ్లీష్ జర్నలిజం అయినా నిర్దిష్ట పదజాలం చుట్టూ తిరిగి ఉంటుంది. అది తెలివిగా కొన్ని పరిధులకు లోపట ఉండి రాయటం ఎట్లా అనేది ఆర్ట్. అది ఐ థింక్ నాకు బాగానే, నా వ్యాసాలకు కూడా బయలైన ఆర్టికల్స్ బాగా వచ్చేయినాయి. నాకు మంచి రీడర్సే ఉండేవాళ్ళు, ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు, మీరు ఆ వ్యాసం అది రాశారు, ఆ రిపోర్ట్ రాశారు, ఈ రిపోర్ట్ రాశారని. ఇట్స్ ఓకేనండి. నేను ఐ పర్సనలీ ఫీల్ దట్ ఓకే, ఐ డిడ్ మై జాబ్ వెల్. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.